ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొని విజయవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది ప్రభుత్వం నియంత్రించే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటేనే విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. స్నేహితులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో రేపటి నుంచి ఆగస్టు 9 వరకు పల్లెలు పట్టణాల్లో పరిశుభ్రత కోసం చెట్లు పెంచడం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు పాల్గొని విజయవంతం చేయాలని సర్కార్ తరపున ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సామాజిక కార్యక్రమాన్ని ప్రతి రోజున జీవన విధానంలో ఒక భాగం చేసుకుని మన ప్రాంతంలో స్వచ్ఛదనాన్ని పెంచుకునే అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇది ప్రభుత్వం నియంత్రించే కార్యక్రమం కాదని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనడం విజయవంతం అవుతుందని పేర్కొన్నారు మంత్రి పొన్నం. ఈరోజు స్నేహితుల దినోత్సవం, స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 5 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద 9వ వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటూ ఉంది. ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.